120 రూపాయలు పెట్టి బ్రెడ్ బజ్జీ తిన్నాను తెలుసండి. అదేంటి భయ్య అంత రేటు, అంత బాగుంటదా అని మీరు అడగాలనుకుంటున్నారా? హలో గాయ్స్, మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ కడిపలంకి వెళ్ళినప్పుడు ఈయన దగ్గర బ్రెడ్ బజ్జీ తిన్నాను. టేస్ట్ చాలా కొత్తగాను చాలా బాగాను అనిపించింది. తర్వాత చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు కనిపించలేదు. కానీ నిన్న మాత్రం ఏదో పనుండి వెళ్తే మెయిన్ సెంటర్ లో వంతుని మీద కనిపించాడు. సరే అని చెప్పేసి ఆగి ఒక బ్రెడ్ బజ్జీ తీసుకున్నాను. బాబాయ్ చాలా బాగా మాట్లాడతాడు. అలాగే ఇంతకు ముందు వచ్చానని చెప్తూ మాట్లాడుతూ ఆ బజ్జీ తినేసాను. నేను ఫ్లవర్స్ కొనుక్కుని పట్టుకెళ్తున్నాను. అవి కిందకి వేలాడడం చూసి ఇలా పడిపోతున్నాయి కదా, పైకి కడదామని చెప్పేసి కట్టాడు. అలా అన్నప్పుడే నేను ఆయనకి 100 రూపాయలు ఇచ్చాను. అవి అలా కట్టేశారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. బాబాయ్ చిల్లర ఏది అంటే ఎవరు నువ్వు అన్నట్టు నాకెప్పుడు ఇచ్చావు అనగానే, లేదు బాబాయ్ ఇచ్చానంటే, లేదు డాడీ ఇస్తే నా దగ్గర చిల్లర లేదని నీకు అప్పుడే చెప్పేది నువ్వు అని అన్నాడు. ఇంకెంత చెప్పినా అదే చెప్తున్నాడు. నాకేమో టైం అయిపోతుంది, అక్కడేమో జనాలు వచ్చేస్తున్నారు. నేనేదో మాటలు చెప్పేసి మాయ చేసేసి డబ్బులు ఎక్కువ అనుకుంటున్నాను అనుకున్నాడేమో. తర్వాత చూసుకుందాంలే అన్నాడు. ఆయన మాటలో ఆయన ఫేస్ చూడలేక నీ కష్టం నాకెందుకులే అని ఆ 20 రూపాయలు ఇచ్చేసి వచ్చేసాను.